అమరావతి 2.0 మాస్టర్ ప్లాన్ పై చంద్రబాబు సమీక్ష. సింగపూర్ ప్రతినిధులతో సమావేశం. క్రియేటివ్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలన్న సీఎం. చదువే జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. తెలంగాణలో విద్య పటిష్టంగా ఉండాలి. గత 10 ఏళ్లలో నిర్లక్ష్యం చేశారన్న సీఎం రేవంత్. పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. నిందితుల బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకించాలి. సీఎం రేవంత్ కు పవన్ కళ్యాణ్ లేఖ. టీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలున్నాయి. కళ్లు నెత్తికెక్కాయి కాబట్టే ఓడిపోయాం. కొందరు ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేదన్న కేటీఆర్. తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు. ఆగస్టు 3 వరకు పెంచుతూ నిర్ణయం. అక్టోబర్ 12న తుది జాబితా విడుదల. అమరావతిలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం. స్థానిక ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ. ఎస్ఐఆర్, ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలపైన డిస్కషన్. జగ్గారెడ్డి మాస్ లీడర్. సిద్దిపేటలో పోటీ చేస్తే మద్దతుంటుంది. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ జగన్. అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిపై జగన్ కు ఆలోచన లేదన్న లోకేష్. క్రిటికల్ మినరల్స్ టెక్నాలజీతో మైనింగ్ అభివృద్ధి. గ్లోబల్ మైనింగ్ హబ్ గా దేశాన్ని మార్చడమే లక్ష్యం. 700 బ్లాక్ల వేలం విజయవంతం చేశామన్న కిషన్ రెడ్డి. అబద్దాలు చెప్పడమే జగన్ పనిగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వాకి ప్రాధాన్యత ఇచ్చింది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్న అచ్చెన్నాయుడు. మాజీ మంత్రి కొడుకైతే అరెస్ట్ చేయకూడదా? కేసును పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు. సీతిరి కుమారుడి ఘటనపై కొల్లు రవీంద్ర కామెంట్స్. ప్రభుత్వ లాంఛనాలు వద్దని ముద్రగడ గతంలోనే చెప్పారు. అయినా పోలీసులను ఎందుకు పంపించారు? చంద్రబాబు మూల్యం చెల్లించుకుంటారన్న అంబటి. ఎస్ఐఆర్ ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే. హిందువుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధమన్న బండి సంజయ్. బోట్ కండిషన్ చెక్ చేసి వేటకు వెళ్లాలి. ఫోన్లలో నవమిత్ర యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మత్స్యకారులకు ఫిషరీస్ అధికారుల సూచనలు. ఈగల్ అధికారులతో తెలంగాణ డీజీపీ సమీక్ష. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ఏర్పాటు. కమిటీల విధి విధానాల రూపకల్పనకు ఆదేశం. కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని కోరాం. ప్రభుత్వం మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇప్పుడు లిఫ్ట్ చేద్దామన్నా నీళ్లు లేవన్న వినోద్. 7 కొండల్లో చిత్రహింసలు పెట్టి చంపారు. ఆయన కుటుంబానికి 1 కోటి పరిహారం ఇవ్వాలి. న్యాయం చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామన్న కాకాణి. పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం. రేపటి నుంచి 24 వరకు కొనసాగనున్న ఉత్సవాలు. ఇప్పటికే భారీగా తరలి వచ్చిన భక్తులు. జైల్లో రిమాండ్ ఖైదీ మృతిపై దుమారం. 3 అధికారులపై వేటు. సీఎం విజయ్ సమాధానం చెప్పాలన్న విపక్షాలు. వారణాసిలో 2 ఎలివేటెడ్ కారిడార్లు. కాశీలో వరుణా నదిపై 6 లేన్ల రహదారి. సెమికాన్ 2.0 పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోంది. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కారణం. ఎక్స్ వేదికగా జైరాం రమేష్ విమర్శలు. పలమనేర్లో ఆపరేషన్ టస్కర్ సక్సెస్. 9 నెలలుగా భయపెట్టిన ఏనుగుకు చెక్. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించిన అధికారులు.